సంఘం అనగా స్ట్రక్చర్ కాదు, చర్చ్ అనగా ఈ బిల్డింగ్ కాదు, చర్చ్ అనగా షెడ్యూల్ కాదు, చర్చ్ అనగా పెద్ద పెద్ద కట్టేస్తున్నారు చూడండి, ఆకాశానికి భూమికి అంటుకునేటట్టుగా పెద్ద పెద్ద గోపురాలు కట్టేస్తున్నారు చూడండి, అది కాదు. చర్చ్ అనగా ఎవరంటే దేవుని చేత పిలువబడినటువంటి పరిశుద్ధ జనంగా మార్చబడినటువంటి మనమే చర్చ్. ఈ సహవాసమే చర్చ్. బండ మీద కట్టబడిన సంఘాన్ని మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో, సహవాసాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో, అది ఏం చేస్తుందో తెలుసా? ఆ ద్వారం వెంబడి తీసుకెళ్తది. కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, లేమి, అనారోగ్యాలు, ఇవన్నీ ఆ ద్వారానికి మనకు ఆహ్వానం పలుకుతూ ఉంటాయి. క్రీస్తు బండ మీద కట్టబడినటువంటి సంఘము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయడం, రాజులైన యాజక సమూహముగా దేవుని సొత్తైన ప్రజలుగా ఉండడం మానేసి లోక సంబంధంగా మనం ఎప్పుడైతే పరుగులు పెట్టామో ఆ ద్వారం మనకు ఆహ్వానం పలికిద్దంట. ఇక్కడే వెల్కమ్ చెప్పిద్దంట. మీకు ఏ ద్వారం అది? పాతాళలోక ద్వారం.